మన 90 డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఈరోజు డే 13. మార్నింగ్ లేచాక ఫస్ట్ అయితే ఒక కాఫీ అయితే తాగి డే అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ రేపటి నుంచి మన డైలీ రొటీన్లో కాఫీ ప్లేస్లో ఏదైనా జ్యూస్ని అయితే రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి అనేది చూద్దాం. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు విత్ కాంబినేషన్ ఆఫ్ ఎగ్ అనమాట. యాక్చువల్లీ ఈరోజు పల్లి చట్నీ అయితే అయిపోయింది. ప్రిపేర్ చేసుకుందామంటే వాటర్ రావట్లేదు, డిషెస్ ఇంకా క్లీన్ చేయలేదు కాబట్టి ఇంకా ఆవకాయ పచ్చడి ఉంటే ఆవకాయ పచ్చడి వేసుకుని తినేసా. ట్రస్ట్ మీ, పెసరట్టు విత్ ఆవకాయ పచ్చడి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది కాంబినేషన్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత జిమ్కి వెళ్దామంటే చాలా లేజీగా, ఇరిటేటింగ్గా, మిక్స్డ్ ఎమోషన్స్ కింద అయితే అనిపించింది. ఇంకా కష్టమైనా సరే పుష్ చేసుకుని జిమ్కి అయితే స్టార్ట్ అవుదాం అనుకుంటే గోప్రోలో ఛార్జింగ్ కూడా లేదు. ఇంకా గోప్రోలో ఛార్జింగ్ పెట్టుకుని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయా. ఇంకా జిమ్కి వచ్చిన తర్వాత వార్మప్ అండ్ స్ట్రెచ్చింగ్స్ అయితే కంప్లీట్ చేసుకుని వర్కౌట్ అయితే స్టార్ట్ చేసా. ఈరోజు మనది పుష్ వర్కౌట్, స్టార్టింగ్ విత్ పెగ్ డెక్ ఫ్లైస్, ఫ్లాట్ బెంచ్ ప్రెస్ అండ్ కేబుల్ ఫ్లైస్. 3 వేరియేషన్స్ అయితే కంప్లీట్ చేసా చెస్ట్కి. ఇంకా షోల్డర్కి బార్బెల్ ఓవర్ హెడ్ ప్రెస్ అండ్ డంబుల్ ల్యాడర్ రైజెస్. షోల్డర్కి 2 వేరియేషన్స్ అయితే చేసా. ఇంకా ట్రైసప్కి స్కల్ క్రషర్స్ అండ్ ట్రైసప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్. టోటల్ 7 వేరియేషన్స్ అయితే చేసా. ఇంకా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయా. ఇంక రూమ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి వర్క్ అయితే స్టార్ట్ చేసా. అసలు ఈ ఫ్లాట్ తీసుకుని ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఇప్పటి వరకు ఏ రోజు ఇంత సఫర్ అయితే అవ్వలేదు వాటర్ విషయంలో. ఆల్మోస్ట్ 2 days నుంచి సరిగ్గా వాటర్ రావట్లేదు. కుకింగ్ చేసుకుందామన్నా సరే డిషెస్ కూడా క్లీన్ చేసుకోలేదు. ఇంక ఇరిటేటింగ్గా మార్నింగ్ నుంచి అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంది. ఇంకా లంచ్ కూడా ఏం ప్రిపేర్ చేసుకోబుద్ది కాలే. జస్ట్ చికెన్ అయితే ఫ్రై చేసుకుని ఓవెన్లో పెట్టి తిన్నా. అండ్ వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేసుకుని తాగా. ఇంకా ఫైనలీ ఈవినింగ్ అయితే వాటర్ అయితే వచ్చినాయి. ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి డిషెస్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసా. ఏ పనైనా చేయొచ్చేమో కానీ ఈ డిషెస్ క్లీనింగ్ వచ్చినంత తలకాయ నొప్పి నాకు ఎక్కడా రాదు. ఆల్మోస్ట్ క్లీనింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి 1 hour పట్టింది లిటరలీ. ఇంకా క్లీనింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి నా ఫేస్ చూడండి, ఫుల్ స్వెట్ పట్టేసింది. పట్టిందిలే కానీ మంచిగా గ్లో కొడుతుంది ఫేస్ అయితే. కొద్దిసేపు రిలాక్స్ అయ్యాక ఇంట్లో వాళ్ళు గ్రూప్ కాల్ అయితే చేశారు. ఇంకా మా బావ మా అక్క చూడండి, మా బొంగట్టెల్ని ఫుల్గా బొగ్గల మీద ముద్దులు పెట్టేసి నలిపేసి పిసికేస్తున్నారు. ఇంక ఇంట్లో వాళ్ళతో కొద్దిసేపు వీడియో కాల్ మాట్లాడి టైం స్పెండ్ చేశాను. ఇంకా మార్నింగ్ కూడా సరిగ్గా లంచ్ చేయలేదని చెప్పని నైట్ డిన్నర్లోకి మంచిగా వేడివేడి అన్నంలో ఆవకాయ అండ్ ఒక ఆమ్లెట్ వేసుకుని మంచిగా ఆలూ ఫ్రై ప్రిపేర్ చేసుకుని మూవీ చూస్తూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసి డే అయితే ఇంతటితో ఎండ్ చేశాను.